స్టేషన్ మీద నమ్మకం లేదు. ఇక్కడేమో పోలీసులంటే భయం లేదు. పోలీసు వ్యవస్థ మీద ఉన్న కొద్దికి నమ్మకం, భయం తగ్గిపోతుంది అని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నటువంటి అంశం. ముఖ్యంగా ముప్పవరపు వీరయ్య చౌదరి గారి అంశంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చాలా బాధపడ్డది, తప్పు కూడా లేదు. బాధపడతారు, సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. పైగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి సన్నిహితంగా వెలుగుతున్నటువంటి వ్యక్తి. ఎందుకు ఇంత దారుణంగా హత్య చేశారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన పలకరించేటటువంటి కార్యక్రమం చేశారు. అక్కడ సానుభూతిని వ్యక్తం చేశారు, వారి కుటుంబాన్ని పలకరించారు. దోషుల్ని ఎక్కడున్నా పట్టుకుంటాం, శిక్షిస్తామని చెప్పారు. మంచిదే. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరగటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అన్నారు. సందులో సడేమియా అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా చిన్న మాట, ఒక బురద తెలియటటువంటి మాట. ఏమిటంటే, గత 5 సంవత్సరాలు ఇలాంటి కిరాతకాలు పెరిగిపోయాయి, వాటిని ఇప్పుడిప్పుడే మేము కంట్రోల్ చేస్తున్నాం, ఈ దశలో ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరము అని అన్నారు. నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టి ఆగదు. రాష్ట్రంలో 5 సంవత్సరాలు మనం చూశాం. నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తట్టుకోలేక, ఇలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటిది జరగడం దురదృష్టకరము అంటే పర్వాలేదు, కానీ గత 5 సంవత్సరాలు కిరాతకాలు పెరిగాయని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు కొద్దిగా బాధ కలిగింది. ఎందుకంటే ముప్పవరపు వీరయ్య చౌదరి గారి మరణానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి అంటే అంతర్గత కుమ్ములాటలే. మరి ముఖ్యంగా చెప్పాలంటే లావాదేవీలు, అవి కూడా ఆర్థిక లావాదేవీలు. ఆయన అనేక వ్యాపారాలు చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, ఇంకా అనేక చోట్ల వ్యాపారాలు చేస్తున్నారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం.